ఉంటుంది. ఫిక్స్డ్ ప్రైస్ ఉంటేనే ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్ ఉంటుందని అభిప్రాయం. ఫ్యామిలీస్ అది వస్తారు, టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఈ అర్ధరాత్రి వేస్తే ఫ్యామిలీస్ ఎవరు రారండి ఆ సినిమాలకి. ఉదాహరణ ఎందుకు, ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా రేపు సంక్రాంతికి వస్తున్నాం, ఫెస్టివల్ సెలవు, 8ంటికి షో ఏమన్నా అక్కడ ఎవరు 11ంటికి ఫుల్ అవుతుంది అదే సినిమా. అట్లా కూడా పబ్లిక్ ఇవాళ ఆన్లైన్ టికెటింగ్ వచ్చిన తర్వాత బుక్ చేసుకుంటే ఆయనకు వస్తున్నారండి సినిమాకి. ఏదో మన ఇన్సిడెంట్ జరిగిందంటే ఏదో పబ్లిక్ హీరో వస్తున్నాడని రావటం కానీ టికెట్ బుక్ చేసుకుని ఎవరికి వస్తే ఆ ఇన్సిడెంట్ జరగదు కదండి. అట్లా ముందు ఎవరో ఇప్పుడు మొన్న ఆ సంధ్యా థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళే వచ్చుంటే ఆ హాల్కి ఇన్సిడెంట్ జరిగేది కాదు అసలు. హీరో కోసం వచ్చారు పబ్లిక్. సో హీరో క్రేజ్ అది. ఇప్పుడు రాష్ట్ర మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తే కూడా జనం వస్తారు కదండి. అది క్రేజ్. అది మనం ఎవరూ చేయలేం. ఏదో ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి పట్టుకొని మనం అన్ని చోట్ల అదే జరుగుతుంది. నైట్ టైం వేయటం అనేది చాలా తప్పు సార్. షోలు డే టైం రికార్డులు మనం చేయాలి, ఎక్కువగా రెవెన్యూ చూడాలి, ఈ థాట్ తో కొంచెం ఈ రకమైన నష్టాలు అనేవి జరుగుతున్నాయండి. మీరు ప్రెస్ వారు ఏం చేయాలంటే రికార్డులు అడిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ చూపించమని చెప్పండి. అప్పుడు రికార్డు ఎవరు నోటికి వచ్చింది అది 400 కోట్లు 300 కోట్లు రేపు చెక్ చూపించమనండి. ఇచ్చినా అని చెప్తున్నాను కదా, ఎంట్రీ చూపించమనండి. మనకెందుకు సార్ అవి. సార్ ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయొద్దు అనేది ఉందండి. దీని మీద మీరేం స్పందిస్తారు? అంటే గవర్నమెంట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి నోటీస్ ఇవ్వాల్సిందేనండి. దానికి రిప్లై వాళ్ళ థియేటర్ వాళ్ళు ఇచ్చుకుంటారు. దానికి జరిగింది అది ఇష్యూ మనకు అందరూ తెలిసిందే కదండి. ఆ థియేటర్ వాళ్ళు ఇచ్చింది ఆ 500 మంది 600 మంది ఆడియన్స్ రమ్మనమనే టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు రోజు ఎందుకు వస్తారని రాదు కదా. అది హీరో వచ్చినప్పుడు అది ఏదో క్రేజ్గా వచ్చారు. దానికి థియేటర్ వాళ్ళు కంట్రోల్ కూడా చేయలేదు సార్. అంతమంది వస్తే థియేటర్ వాళ్ళు తప్పు అంటానికి అసలు లేదండి. థియేటర్ వాళ్ళు కంట్రోల్ చేయాలి కదా సార్. ఇప్పుడు ఒక కళ్యాణ మండపంలో ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత వచ్చేది 1000 మంది అని ఇది చేసుకుంటారు, కానీ 10,000 మంది వస్తే వాళ్ళు ఏం చేయగలరు సార్? సేమ్ ఇది. మా ఉద్దేశం అయితే సగటు ప్రేక్షకుడు థియేటర్ రావాలి అంటే రేట్లు కంట్రోల్ ఉంటాయి. ఆల్రెడీ ప్రొడ్యూసర్ బడ్జెట్ అవుతుంటే రకరకాల ఆదాయాలు వస్తున్నాయి. ఓటీటీలని ఇంటర్నేషనల్గా అవుతున్నాయి. ఆల్ ఇండియా పాన్ ఇండియా సినిమా అవడం వలన అన్ని స్టేట్లో రిలీజ్ చేస్తున్నారు. అంత రెవెన్యూ వస్తూ ఉన్నప్పుడు ఇంకా ప్రొడ్యూసర్కి నష్టం రాదు. మాకేమీ రాదు సార్. ఈ రేటు దయచేసి ఇంకో విషయం కూడా చెప్తాం. ఈ రేటు పెంచినందువల్ల ఎగ్జిక్యూటర్కి ₹1 కూడా ఇవ్వట్లేదు సార్. మాకు ఇచ్చే మామూలు రెంట్ ఎంత సింగిల్ థియేటర్కి అదే రెంట్, ఇంకేమి ఇవ్వరు. గట్టిగా ఉంది సార్. సింగిల్ థియేటర్స్కి ఇచ్చే రేటు పెంచినందుకు నన్ను చాలా మంది ఆడియన్స్ అడుగుతున్నారు, మీరు దోస్తున్నారు టికెట్లని. మాకు సంబంధం లేదండి, ప్రొడ్యూసర్కి ఏది ఇది, మాకు వచ్చేది ఆ రెంటేనండి. అంటే కెపాసిటీని బట్టి ఉంటుంది సార్. 10,000 ఉంటే గొప్ప సార్ షోకి. 10,000 మా దగ్గర 5,000 లేదు. ఒక షో ఎగ్జాంపుల్ నా థియేటర్ చెప్తున్నాను సార్. 2 lakhs rupees వస్తుంది ఒక షో ఫుల్ అయితే. ఓకే, నాకు ఇచ్చేది 10,000. ఎందుకంటే నిన్న 13 లక్షలు అండి ఒక షోకు. మల్టీప్లెక్స్ సంధ్యలనే. థ్యాంక్ యూ.